అమ్మా అమ్మా ఏం బిడ్డ? నాకైనా చూడబుద్ధి అవుతుంది. చూడక 4 రోజులు అవుతుంది అమ్మ. ఒకసారి ఫోన్ చేస్తానే. ఏంది చూడబుద్ధి అవుతుందా? 4 రోజులైందా చూడక? ఫోన్ చేస్తావా? ఫోన్ చేసానంటే మరి మంచిగా ఉండదు బిడ్డ. ఫోన్ వేద్దు, వాళ్ళకి మనకి సంబంధమే వద్దు. ఊక సపడక. ఏంది అమ్మ గట్ల అంటాను? ఏంది గట్ల అంటానంటాను నేను బిడ్డ? గట్లేదు గిట్టలేదు సపడా కుక్క. నేను ఒక్క దెబ్బ కొట్టకుండా దాదుకున్నా నిన్ను. వాడు ఎట్లా కొడతాడు నిన్ను? వాడికి దోలేదు విడిపోయా ఇస్తా. సప్పుడే ఇంకో నౌకరున్నోని చూసి ఆ గదే ప్లాట్ అమ్మి వానికి ఇచ్చి చేస్తా. సప్పుడే కుక్క నేను చెప్పినట్టు. అట్లా కాదమ్మా. నువ్వు చెప్పకావు బిడ్డ. ఆగు, నీకు నేను అర్థమయ్యేటట్టు చెప్తారా ఇక్కడ. నువ్వు కూసా కూసా బిడ్డ కూసా. అట్లా కాదు బిడ్డ. ఇవాళ మన వరకట్నానికి ఆశపడి తేతే నిన్ను కొడతా అంటే రేపు అవన్నీ వచ్చినాక నేను చేస్తాడని ఏమన్నా గ్యారంట? వాడి మీద నువ్వు అస్సలే జాస పెట్టుకోకు. వాడు అద్దు మనకు తగినోడు కాదు, తగిన కూడా కాదు బిడ్డ. వాడు నీకు మంచి సంబంధం చూసి నౌకలను చూసి అదే ప్లాట్ అమ్మి ఆయనకి ఇచ్చి పెళ్లి చేస్తా. నువ్వు నోరు మూసుకొని ఊకో. నేను చెప్పినట్టు నువ్వు సరేనా? ఆయనకు పైసలు ఇవ్వలే కదనే అమ్మ. 1 లక్ష కదా ఇచ్చింది మనం. మన లక్ష మనం కూడా వసూలు చేసుకొస్తా. ఎట్లా వసూలు చేసుకొస్తున్నా చూడు. మన సంగతే చెప్తా. నేను ఊకోను. సరేనే, నువ్వు చెప్పినట్టే ఏంట. ఈనాల మరి నేను చెప్పినట్టే ఇంటనే బాగుపడుతావు బిడ్డ. నువ్వు మళ్ళీ అది ఇది జాస్తి పెట్టుకోకు. ఆ నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టావు బిడ్డ? పెట్టిందే. సరే ఇక మన చుట్టాలదా? అందరిని పెట్టింది. వాళ్ళ చుట్టాలద్దు, వాళ్ళకి ఎవరద్దు. నేను చెప్పినట్టు నువ్వు బాగుపడతావు మంచిగా. అదే నువ్వు ఇంకా బతికే ఉన్నావా? నువ్వు చచ్చిపోయావనుకున్నా. నేను చచ్చిపోయాను కోరుకుంటావారా? నువ్వు బతుకున్నావంటే ఉపయోగమే. అయితే ఏమైంది ముచ్చట? ఏమోరా 4 రోజులు కనబడతలేవురా నువ్వు. తిరుపతి వచ్చారా? అయితే నీ ముచ్చట వచ్చింది. ఏమో అర్థమవుతలేరా. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మళ్ళీ వాళ్ళు ఫోన్ వేయలే. నేను చేసా కలుతలేరా. అది రమ్మి అత్త నిన్ను చంపుతా ఏమేమో డైలాగ్ అవుతుంది. మరి ఇప్పుడు ఇట్లా అంటాను. నాకు అర్థమవుతలేరా. మొన్నటి నుంచి నా ఫోన్ ఎప్పుడు వేసినా బిజీ అవుతుంది. నా ఫోన్ బిజీ టోన్లో పెట్టినట్టున్నారా. బిజీతో? అవును. మరి నువ్వు వేరే రోజు అయితే వెళ్తాను అంటే మీ అత్త గీత అయితే వెళ్తాను. ఎవ్వరికి వెళ్తారా? నెంబరే కలుతలేరా అంటే వాళ్ళు ఎవ్వరికి వెళ్తలేదు. అదే నీ కథ ఏమో ఉన్నాయిరా. మరి నేను సంబంధం చంపుతారు, లేకపోతే నీ భార్యను ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేస్తాను. నాకు అదే డౌట్ వస్తాను. వేరే రోజు ఇచ్చి పెళ్లి చేస్తారా? పెళ్లి చేసుకున్నాక అదే నువ్వు అనుకుంటాను కానీ మీ అత్త ఇట్లా మాట్లాడినా మొన్న నేను చంపుతాను వస్తాను. నీ బొమ్మ ఏమన్నాడు? వాడు అడ్డాదు నేను వేరే రోజుకి ఇచ్చి పెళ్లి చేస్తాను అనమాట. నువ్వేమో ఇప్పుడు ఇట్లా అంటాను. ఫోన్ ఏమో కలుస్తానేమంటాను. మాకు లొల్లే తప్ప చదివేంద్రా. ఒక బండి పెట్టామని చెప్పాను అంతే కదా. దానికే డ్రైవర్ ఇస్తారా? రెండు పంచేది కానీ నీకు ఇష్టం లేదు కావచ్చు. నేను చంపేమనుకుంటాను కావచ్చు. శంకరం కథ ఏమైంది? వాడు రచ్చిను ఏమైంది? వాడు బతుకు వాడి పెనం బతుకు ఏమైంది? ఇప్పుడు నీ బతుకేమో అట్లా అవుతుంది. నువ్వు అట్లా అంటే మాకు భయం అవుతుందరా నాకు. ఏమో ఇక నీ ఇష్టం. నేనైతే నాకు అనిపించింది చెప్పిండ్రా. అరే నువ్వన్నాక నిజమేటైతే నా అత్తని చంపేయమని నా పిల్లని తీసుకొని వస్తారా? నువ్వు పోతావా? అక్కడ 10 మంది ఉంటారు. నువ్వు చంపుడు కదా, వాడే నేను చంపుతాడు. నువ్వేమో అనుకుంటావు. నీ అత్త అసలుగా తక్కువ కాదు. నువ్వు మామ ఎట్లా చేస్తున్నావు నువ్వు మామకే కాదు. అరే ఎట్లేదు అట్లేరా. దాన్ని చంపైనా పడికి వస్తారా? నేను చచ్చినా మా చేద్దాన్ని పడకచ్చుకుంటా. ఏమవుతాయిరమ్మా నీ నా పిల్ల నాకు కావాలరా. నాకు అవసరం లేదు. ఎవడేం చెప్పాను ఇక ఈ విషయాలు వినేది లేరా. నేను పోతాను రా. పోతే పోగానే ఇంకా శంకరమైన ఉన్నాయి. ఎట్లా మంచిరా. అబ్బా మేము బట్ట ఏమైతే ఏమైనా అబ్బా నేను పోతే ఎందుకైనా మంచి.
చిట్టి రావే. ఏంది చిట్టి చిట్టి అని పిలుచుకుంటా నా ఇంటికి ఎందుకు వచ్చినావు నువ్వు? నీతో మాట్లాడే అవసరం లేదు. అరే రాదు. నీ కొడుకేడి? నా కొడుకు ఆవిడ పట్నం పోయిండు. నాకు తెలియకుండా వాడు బట్టలు పడతాడే ఈ బట్టలు. నేనే సైరు పంపినా. ఎందుకు పంపించినావు? పంపుతా నా బిడ్డే కాబట్టి. నా పిల్లం అది. నీ పిల్లం అది నీకు అనంద నీకు పిల్లం ఎట్లా అయింది? నేను గణిస్తనే నీకు పిల్లం వచ్చింది. ఎట్లా వచ్చింది? నాకు ఏతేనే పెళ్ళయింది. పెళ్ళయింది నాకు. కావాలి నువ్వు మాట్లాడకు. రాదు. వత్తవరావా నాతోటి? రాదు. వత్తవరావా? ఏ చిట్టి నువ్వు వెనక రావే. రాదు. రావా? రాదు. వత్తవరావా? ఏహే రాదు. ఏం మాట్లాడతావు నువ్వు? రాదంటే అత్తవా రావా? అత్త నీ ఇల్లు కాదు ఇది. నీ ఇంటి కాడ సాగుతుంది. ఇది నా ఇల్లు. నీళ్ళా? నా ఇల్లే. నీళ్ళేనా? పంపవా ఇప్పుడు? పంప. నేను సంగతి చెప్తావు. ఇంత పంప చూస్తాను సంగతి. నేను చంపే తీసుకోవాలి ఇప్పుడు అని. ఓ ఎవరిని రాను నా పంపవా? నీళ్ళా? నా ఇల్లే. బిడ్డా అరే ఈ సంగతి చెప్తా. ఆగండి. ఏం నువ్వు రావానే? ఓ శశి ఉన్నావా బిడ్డ? కూడా వచ్చి వదిలిపెట్టాలా? శశి ఓ శశి ఉన్నావా? ఇగో వాడు వచ్చి నన్ను నువ్వు అక్కడ నరుకుతానా అని ఒకటే మావి కురికెత్తాన్రా. వాళ్ళు ఏడా కిరణ్ గాడు. బావనా? బావే ఏమంటారు? ఓ కత్తి పట్టుకొని వచ్చి నరుకుతానని. నీ పెద్ద మనిషిని తీసుకొచ్చపో. బత్త వరవా నువ్వు? నీ అప్పని ఏత్తవా? ఏం లేదా? నేను చంపదయ్యాలని ఎట్టేటాడే దీన్ని. ఎందుకు బావ అంతకరం ఎందుకైతే బావ నువ్వు? నేను ఏమనలేరా దీన్ని చెప్పాసే ఖచ్చితంగా నాకు. ఎందుకు నేను కట్టిన రూపాయలే నాకు ఒక్క 2 లక్షల రూపాయలే బండి కొనుక్కుంటా అని చెప్పిన. చెప్పాసే కత్త అది. దీని అన్న బ్యాపార కట్టాడు. దీని అబ్బా తీసుకొచ్చుకుంటుంది. అది నరకుడు కాదు డ్రైవర్ ఇస్తాడరా. అనే బావ చెప్పేది నిజమేనా? అనే అవును. ఎందుకు ఇప్పుడు పిన్ని మాటలు చెప్పుడు మాటలు పట్టుకొని నువ్వు ఇప్పుడు నీ జీవితం నాశనం చేసుకుంటానా? పిన్ని జీవితమే అట్లా ఆగం చేసుకున్నది. ఇప్పుడు ఆ మాటలు చెప్పేది మాటలు ఎందుకుండా బంగారం భావన వదిలిపెట్టి నువ్వేం చేద్దాం అనుకుంటానా? వేడా నువ్వు మీరు చెప్తున్నా రాదు, మీరు చెప్తున్నా రాదు నాకు తెలుసు. అరే ఏం చెప్తున్నావురా నువ్వు? నీకేం తెలిసిందని మాట్లాడుతున్నావురా? నాకు అర్థం అల్లుడు అని మర్చిపోయినా నువ్వు. అల్లుని ఆడుకొని ఆరాయిరా అంటాను. వాళ్ళ జీవితం మంచిగా ఉండాలని కోరుకునేది పోయి నువ్వు అల్లుని ఆరాయిరా అని కూడా విడదీసి ఎంత చేద్దాం అనుకుంటాను నువ్వు. వాడు నా బిడ్డని ఎట్లా వాడతారా? కిరణ్ ఏం లేవులే, ఇంత మంచి పిల్లగాని ఇది ఏం లేవు మీకు ఎప్పటికి ఇదేనా? ఆగు మాట్లాడదాం. ఆగు పెద్ద నువ్వు వచ్చినావా? నువ్వు పోయి 2 చీరలు పట్టరాపు. ఇక్కడ మాట్లాడదాం పో. ఆగు. అరే ఏం నువ్వు ఆగు ఒకసారి ఇగో గిరేలొల్లి అన్న. గిరేలొల్లి. మాట్లాడదాం. ఆగు. నువ్వు కుర్చీలు పట్టరా. నన్ను నరకడానికి వచ్చిండు మగ పిల్లగాడు. మగపిల్లాడు ఇంటావానే? మర్యాద తక్కపోవాలి. రా బిడ్డరా. తోలేదు నీకు. బాగా మాట్లాడతాను నువ్వు. ఓ బాబోకోడు మాట్లాడతాను బాగా. చంపుదయ్యాలి, చంపులేదు ఇయ్యాలా? పెద్ద మనిషి చెప్పు కిరణ్, అసలు ఏంది మీరు లొల్లేంది చెప్పు అసలు. ఏం లేదన్నా, నాకు పెళ్ళైన దగ్గర నుంచి 1 రూపాయి కట్నం వేయలే. సంవత్సరం దాటింది పెళ్ళే నాకు. నేను ఇప్పటిదాకా 1 రూపాయి అడగలే. ఒక ప్లాట్ ఇస్తా అని చెప్పిళ్ళు, ప్లాట్ చూపెట్టిళ్ళు, అది ప్లాట్ ఇవ్వలే. సరే ఇవ్వకపోతే చెప్పే నీ దగ్గర పైసలు ఉన్నాయో లేవో. నా తర్వాత నువ్వు ఇచ్చినా మంచిగా ఇవ్వకపోయా మంచి నా భార్యను చదువుకుంటా అని చెప్పాను. చదువుకుంటాను. ఒక 2 లక్షల రూపాయలు ఇవ్వను. ఇతో బండి కొనుక్కుంటా. నాకు ఇబ్బంది అవుతుంది. వాళ్ళ బండి వీళ్ళ బండి నడుచుకోవడం ఇబ్బంది అవుతుంది. ఒక 50 లక్షల బండి కొనుక్కుంటా. ఒక 50,000 ఉంటే నాకు మన ఖర్చు అక్కడికి వస్తాయి అని చెప్పిన. తీసుకొస్తా అని పోతుంది, అటే పోతుంది. చిన్న డిస్కషన్లకే కదా లొలి చేసింది. వాళ్ళ అవ్వం పిలుచుకున్నది, అన్నం పిలుచుకున్నది. అన్న మొత్తం చెప్పాయి చేయగా బట్టలను పట్టుకొని పోయిండు. అవ్వ వచ్చింది కదా నేను ఏం చేస్తా చూసుకో, రేపు గీయాల వరకు చంపుతా అంటే దిగుతా అంటే బేరిస్తుంది. ఇద్దరు కలిసి నేనేమని చెప్పాలా? అది తప్పే ఉన్నదా? లొల్లి లేదే, మంచిగా కలిసి ఉండాలి. తీసుకొచ్చుకొని ఇక పెట్టుకున్నది కథ లొల్లి కాయిస్తుంది. చెప్పమ్మా కిరణ్ చెప్పేది నిజమేనా? ఆగే వర్షం పడుతుంది. లోపల పోయి మాట్లాడుతుందా? వర్షం పడుతుంది. ఏ తగ్గుతుందండి. వర్షం పడుతుందా? అనిత ఏంది మీ అల్లుడు చెప్పేది నిజమేనా? ఏం నిజమన్నా? వాడు లంగగాడు, అన్ని అబద్ధాలే. నా బిడ్డను కట్నం కొరకు ఫుల్ టార్చర్ పెడతాడు. మొన్న ఇరగమరగ కొడితే నా తీసుకొచ్చింది. కట్నం అని ఏమని ఎంబడి పెడతాడు. ఇక మనకి దూరేది లేదన్నా. ఇడుపుగాయం చేయించి ఎవరినైనా ఇక నౌకర్యానికి ఇస్తా. నా బిడ్డను సుఖపడుతుంది. దూరనన్నా అవసరం తోలా. ఎన్నడుకున్న వీడు నా బిడ్డను చంపుతాడు. వీడు నమ్మ వీడు లంగగాడు. ఏం దోషమ్మా? బావ చెడ్డోడో మంచోడో తర్వాత చూసుకుందాం. ఇప్పుడు ఇది ఇంటర్వ్యూకి అయితే గౌరవం ఇవ్వాలి కానీ అట్లా పట్టుకొని బాగా రారాపోరాను ఎంతవరకు పద్ధతే? ఏందక్క బావను గంటగానే అంటాను చిన్నమ్మ, ఏం మాట్లాడతలేవు, చేతులు పట్టుకొని కూర్చుంటావు, ఇదేనా పద్ధతి?
ఆ కిరణ్ మీ అత్తమ్మ చెప్పేది నిజమేనా? కొడతానమాట తిడతానమాట ఏం తెలుసు? అన్న ఆమె చెప్పింది కాదు, నేను చెప్పింది కాదు. నా భార్య ఇక్కడ ఉన్నాయి కదా, ఆమె నాడు ఒకసారి నేను ఎన్నిసార్లు కొట్టినా, ఎన్నిసార్లు తిట్టినా, ఎన్నిసార్లు టార్చర్ చేసినా అడుగు. అడిగిన తర్వాత ఆమె చెప్తే నేను దేని కాదు అనుకుంటా. ఇప్పుడు డైవర్స్ ఇస్తా అని చెప్పారా, సపరేట్గా ఇస్తానా, నేను చక్కగా పోతా. ఏందమ్మా కొడతాడా నేను? చెప్పేది నిజమేనా మీ అమ్మ చెప్పేది? ఏం లేదు మామయ్య, మొన్న బండి అడిగిండు, దానికే నేను సీరియస్ అయినా. మెల్లగా ఇట్లా కొట్టిండు అంతే. మాకు ఎప్పుడు లొల్లి కాలేదు, నన్ను ఎప్పుడు కొట్టలేదు. నీ చిన్న లొల్లికే పోతావు అమ్మ. నువ్వెట్లా తీసుకుపోయినావు అమ్మ? నీకు బుద్ధి లేదా ఇంత మాత్రం? ఏందన్నా చిన్న రోజులు అంటాను? నా బిడ్డను కొట్టిండు, కొడితే అన్న బిడ్డ ఫోన్ చేస్తే నేను తీసుకొచ్చిన చిన్న రోజులు అంటాను. ఇప్పటికైనా పోతావా అమ్మ? నువ్వు మీ అమ్మతో పోతావా కిరణ్తో వెళ్తావా? మా అమ్మ చెప్పిందే ఇంట నేను. మళ్ళీ కథ. అన్న చిటి లాస్ట్ టైం ఆడతానా, వస్తావా రావా? రాను నేను, మా అమ్మ చెప్తేనే వస్తా. అన్న నాకు అవసరం లేదు ఇక. నువ్వు కాదు నాకు డ్రైవర్ ఇచ్చేది, నేనే నీకు డ్రైవర్ ఇస్తాను, చూసుకోయ్యా. నువ్వే నాకు కలేదు ఇక. పో బావా ఆగు బావా అని మాట్లాడుతుండు బావా. బావా ఆగు బావా. కిరణ్ ఆగు, నేను మాట్లాడతానా ఇట్రా? ఎందుకు పోతాను ఇట్రా? A few moments later. మంచిదే ఉంటే పాపం ఎందుకు చచ్చిపోయినట్టు అనవసరంగా. సత్య సాధించగలం బతుకుంటే మంచి సత్యం సాధించాలి. కొట్లాడుకోవాలి, గట్ల కాదంటే ఇట్లా అనాలి. కాదనిత నీ నోటికి భయపడే నీ భర్త ఎటు పోయిండో నీకే తెలియదు, ఆయన ఉన్నాడో పోయిండో తెలియదు. నీ పిల్లల భవిష్యత్తు కూడా అట్లనే ఆగం చేద్దాం అనుకుంటానవా? ఎందుకు ఇట్లా చెప్తానో చెప్పు. ఒకటే చిన్నమ్మా, ఇప్పుడు చిన్నప్పటి నుంచి చిన్న నాశనంతో నేను చూడలేదు. నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావు. ఇప్పుడు అక్క జీవితం కూడా అట్లా నాశనం చేద్దామని ఎందుకు అనుకుంటాను చెప్పు? అసలు ఎందుకంతా కంకరం కట్టుకున్నావు? ఇప్పుడు తిన్న జీవితం నాశనం చేద్దామని ఎందుకు అనుకుంటాను చెప్పు నువ్వు? అంటే నేనే మంచిదాన్ని కానట్టుకుంటున్నారా కొడుక? అరే మంచిదానం అయితే వాళ్ళిద్దరు చక్కగా ఉండాలని చెప్పేసి కోరుకోవాలని ఈ చిన్న గొడవకి నువ్వు ఎట్లా తీసుకొస్తావు అక్క నుంచి? నువ్వు నాకు అర్థమైతలేదు. చెప్పింది ఏంటి మరి? నాకు ఇట్లా అన్నారు తప్పించి కొట్టినాను అన్నదా? నువ్వు దానికి ఇట్లా అన్నావు అని చెప్పేసి ఫోన్ చేతులు ఎట్లా తీసుకొస్తావా నువ్వు అక్కడ నుంచి? ఇప్పుడు బాగా పోయిండు, అలిగిపోయిండు. ఇప్పుడు బావని ఎవరు పట్టుకురావాలా మరి? చెప్పావే నువ్వు నలుగురు లెక్క మళ్ళీ కట్టినే ఉంటావు. చెప్పావే కొట్టినానే నేను ఇప్పుడు ఎవ్వరు చెప్పినా ఇదే అన్నా నా బిడ్డ నాతో బతుకుతుంది, లేకపోతే నేను నౌకర్యాన్ని చూసి పెళ్లి చేస్తా. నేను తోడేయలేదు. బుజ్జి, నీ భవిష్యత్తు ఖరాబ్ చేసుకోకు. మీ అమ్మ మాటలు పట్టుకొని నీ భవిష్యత్తే ఖరాబ్ అవుతుంది. నువ్వు కిరణ్ మంచి పిల్లాడు, నువ్వు పోయి వెళ్ళు, నువ్వు ఆయనతో వెళ్ళిపో. నువ్వు మీ అమ్మ మాటలు పట్టుకోకు, నువ్వు వెళ్ళిపో. సరే పోతా నేను, నా భర్తనే నాకు కావాలి. ఇవాళ మాట అప్పటి నుంచి అర్థమైంది తెలివంతా మరి. ఇప్పుడు బావాలి అయిపోయింది. పో నువ్వు మాట్లాడుకోపో. నువ్వు మాట్లాడుకుంటావు, ఏం చేసుకుంటావు, కాలు పట్టుకుంటావు, దండ పెట్టుకుంటావు. పో నువ్వు మాట్లాడుకోపో. ఏరా మనం బాగుందా? మనం బాగుందా? సరే నీ సంవత్సరం లెక్క నాది ఖరాబ్ చేసుకున్నా. నీదే అట్లున్నదంటే నాది కూడా ఖరాబ్ చేస్తాను. ఏం కిరణ్ అంత టెన్షన్ ఊరికి వస్తాను? ఏం లేదన్నా. నన్ను తప్పైంది, మా అమ్మ చెప్పిన మాటలేని నిన్ను అపార్థం చేసుకున్నా. ఏం కాదు. కిరణ్ ఇంకా ఏం బాగా మీ భార్య చనిపోయింది అనుకున్నావా కిరణ్? చచ్చిపోయిందిరా అట్లా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిరణ్ ఎంటర్టైన్మెంట్స్. మీరు చూశారు కదా, ఇప్పటి వరకు మేము చాలా వీడియోలు చేశాము. మీరు మాకు చాలా ఆదరించారు, మాకు సపోర్ట్ ఇచ్చిళ్ళు. ఇప్పుడు కొత్తగా ఒక వెబ్ సిరీస్ స్టార్ట్ చేసాము. సో ఈ 4th ఎపిసోడ్కి వచ్చింది, భర్తను కడతీర్చిన భార్య అనే సిరీస్ 3 ఎపిసోడ్ రిలీజ్ చేసాము. 4th ఎపిసోడ్ కొన్ని అనివార్య కారణాల వల్ల లేట్ అయింది. కొంచెం మీరు అర్థం చేసుకొని ఈ 4th ఎపిసోడ్ను కూడా చూస్తారని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మళ్ళీ ఏంటంటే ఇప్పుడున్న సమాజంలో భర్తలను చంపడం, భర్తలను చంపడం, భర్తలు భార్యను చంపడం అది బాగా అందరికీ ఫ్యాషన్గా మారిపోయింది. సో భర్తను చంపిన తర్వాత భార్య పరిస్థితి ఎట్లుంటుంది అనేది మేము చూపెట్టాలని మా ఉద్దేశంతో చూపెట్టినాము. అది మీరు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, మంచి ఆదరించిళ్ళు. తర్వాత తల్లులు బిడ్డ సంసారంలో అడుగుపెట్టి దానిలో నిప్పులు పోసి అంటే వాళ్ళ సంసారం ఖరాబ్ చేస్తే ఎట్లుంటుంది, తర్వాత ఏమైందని కూడా మేము చూపెట్టినాము.
ఇది కూడా ఈ 4th ఎపిసోడ్లో చూసి ఆ 3 ఎపిసోడ్లను ఎట్లా ఆదరించిందో 4th ఎపిసోడ్ను కూడా అలా ఆదరించాలని మేము కోరుకుంటూ మీ కిరణ్. థ్యాంక్ యూ. ఇంకా మాట్లాడు. తల్లులు ఇట్లా చేయకండి, ఎందుకంటే బిడ్డలు లొల్లి పెట్టుకొని వస్తే వాళ్ళకి సర్ద చెప్పి, అల్లుడు తప్పైతే అల్లుడిని, బిడ్డ తప్పైతే బిడ్డన మంచిగా సర్ద చెప్పి వాళ్ళను ఒక సంసారం ఒక గూటికి తెండి. ఇలా తల్లులు మాత్రం ఇట్లా చేయొద్దు, ఎందుకంటే తల్లులకు బ్యాడ్ నేమ్ వస్తుంది. తల్లులకి ఇట్లా అత్తలు చేసేది వెయ్యి, తల్లులకి ఇట్లా చేస్తాలంటే ఎంత ఘోరం అనుకుంటారు, సమాజంలో నడుస్తుంది. కాబట్టి మీ ముందుకు వచ్చినాం ఫ్రెండ్స్. అయితే ఏ వీడియోనైనా ముందు తప్పు జరిగే చూపించిన తర్వాతనే అట్లా చేయొద్దని చెప్పడం జరుగుతుంది. సో మీరు వీడియో మొత్తం చూసినాకనే మీకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ కామెంట్ కూడా చేయండి. కామెంట్ రూపంలో కూడా పెట్టండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. గట్టి కొట్టండి. బెల్